వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాన్ని GHMC అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. మెక్లవుడ్ గూడాలో గత 70 ఏళ్ల నుండి ఈ భవనంలో అద్దెకు ఉంటున్న నివాసితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దౌర్జన్యంగా భవనాన్ని నేలమట్టం చేశారని భవన అద్దెదారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో GHMC పోలీస్ అధికారులను కూల్చివేతలకు సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలని కోరినప్పటికీ చూపించకుండానే కూల్చివేతలు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. GHMC బేగంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి జనార్దన్ మాట్లాడుతూ 2017లోనే ఈ భవనానికి కూల్చివేత నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటీవల JNTU ద్వారా నివేదిక రావడంతోనే 2 రోజుల క్రితం ఆ భవనాన్ని సందర్శించి కూల్చివేతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎస్ఐ సార్ అడుగు, రైటింగ్ ఆర్డర్ అడుగు. నాకు సామాన్ తీయడానికి సార్ రూమ్ చూడడానికి పోతున్నా అంటే పొద్దున 5 గంటల నుంచి తిరుగుతున్నా. సామాన్ తీయండి సార్, సామాన్ తీయండి, నేను తీసుకుంటా అంటే తీసుకుంటే ఇట్లా పడేసినా చూడండి సార్. పిలిపించినాను, ఇట్లా పట్టుకోపోయి ఆడ లోకల్లో వేసేసిన. నాకు ఇగో ఇగో దెబ్బ తగిలింది. ఎవరి జిమ్మెదారి అది? ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకోపోతే కిమ్స్లో నాకు నిద్ర ఇంజక్షన్ ఇచ్చేసి పండ పెట్టేస్తారు. వేరే హాస్పిటల్ కూడా నాకు అదే ఇంజక్షన్ ఇస్తారు. వాళ్ళు ఇస్తారు, నాకు గ్లూకోజ్ ఇచ్చేస్తారు. అదే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ చూపిస్తే నేను సొంతమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా సార్. శాంతి 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 శాంతి. బండాట లోపల బండాట తీసుకురా. Have to be organized. You're all professionals. Order ledu adi okay. Kulagottunnaru kada. Keep that point very important. Let it be GHMC, let it be police. It is all public servant. Public servant is for the protection rights of the public. It is not being given to harass the public. Innat nunchi order ivvaledu. Let us guys who takes up the responsibility. Evaru isvaru kuda సమాధానం వరకు కూడా GHMC writing order ivvaledu. Protection కోసం ఉంది order. అటాచ్మెంట్ ఉంటుంది. ఇంత దారుణంగా అది ఆమె ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎంకరేజ్ అల్మారా తీసుకున్నారు. గుండాగర్తి ఇలాగా GHMC చేస్తే అవుతుందా? ఇది పద్ధతి? అది పబ్లిక్ సర్వెంట్ అంటే ఇదేనా పబ్లిక్ సర్వెంట్స్? ఇదేనా మీకు ట్రైనింగ్? పోలీస్ ట్రైనింగ్ లో నేర్పించేది ఇదేనా? ట్రైనింగ్ లేదా? ఇట్లా వచ్చి పలవడం ఆర్డర్ లేదు. ఆర్డర్ స్టాఫ్ ఏది? GHMC స్టాఫ్ ఏది? चलो इतना तो इंसान ने दिखाई दिन में उड़ाए तो रात में आज इस तरह उड़ा के चले जाते थे आप लोग। आप लोग का ना यही होता है ना पब्लिक सर्विस में. వెకేట్ చేయాలంటే మీరు పేపర్ చూపించాలి, కోర్ట్ ఆర్డర్స్ పేపర్ చూపించాలి. అది లేదు వాళ్ళ దగ్గర. ఈవెన్ GHMC దగ్గర లేదు. మొత్తం సామాన్ తీసి అది నిన్న బయట పడేస్తారు. ఇంటిమేషన్ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? CBIT ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, మేము JNTU రిపోర్ట్ ప్రకారం మేము చేస్తున్నాం. CBIT ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చెక్ చేశారు, ఫౌండేషన్ చెక్ చేశారు, ఇదన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏ కండిషన్ పైన వాళ్ళు ఎరగొడుతున్నారు. జేఎన్టీ ఓన్లీ విజువల్ తీశారు, మొత్తం విజువలే తీశారు. వాళ్ళు విజువల్ ఏం చేశారు, రిపేర్ చేసుకొస్తారు, కూల్ అవుట్ అవసరం లేదు, స్ట్రెంగ్త్ ఉంది బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో దాన్ని బైపాస్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు, చట్టం ఫాలో చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇది నాట్ 40+ అయిపోయింది సార్, 40 years ప్లస్ అయిపోయింది. వాళ్ళకేమో 70 years ప్లస్ అయిపోయింది. వాళ్ళు 3 generations నుంచి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఇది కన్స్ట్రక్షన్ 41 ఆల్రెడీ బిల్డర్ పైన కన్స్ట్రక్షన్ అంతా రాసి ఉంది సార్. ఇక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అందరికీ తెలుసు. వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా దిర్జీ ఓనరా కాదా అని. అంటే కాంపౌండ్ పేరు దిర్జీ, ఒక ఓనర్ ఉంటే వాళ్ళ పేరు రాస్తారు గోడ పైన. ఆ పేరు వాళ్ళు ఇప్పుడు తీసేస్తున్నారు. ఎందుకు దిర్జీ ఎవరు, పార్సీ ఆయన వీళ్ళతో సంబంధమే లేదు, ఓనర్ తోటి సంబంధం లేదు, పాత ఓనర్ తోటి లేదు, పోతారు. అన్ని ఫేక్ డాక్యుమెంట్ చేసుకొని అన్నీ చేస్తున్నాడు. సో మనం ఇది జేఎన్టీయూకి రిపోర్ట్ కోసం పంపించాము. జేఎన్టీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. జేఎన్టీ ఒక స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే హెవీ లాస్, హెవీ రెయిన్ స్మాల్ వర్క్, ఆ సిచ్యువేషన్లో రూఫ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనుషులకి లైఫ్కి ఎండేంజర్, లైఫ్కి థ్రెట్. ఇక్కడ ఉండేది ఒకటే ఆమె ఉంటున్నారు, అది కూడా టెనెంట్. ఆమె కూడా ఏజ్డ్ ఆమె. సో ఆమె లైఫ్ థ్రెటనింగ్. సో ఇక్కడ ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశాము, ఎప్పటి నుంచో ఫాలోఅప్ అవుతున్నాము. సో వీళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ని కూడా వెకేట్ చేసింది. దాంట్లో కోర్టు క్లియర్గా చెప్పింది వీళ్ళు టెనెంట్స్, వీళ్ళ లైఫ్ అండ్ జేఎన్టీ రిపోర్ట్ ప్రకారంగా థ్రెట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, వెకేట్ చేసాము. అప్పీల్ వెళ్ళడానికి మళ్ళీ 30 days టైం ఉంది అని చెప్తున్నారు. అప్పీల్ అది కాదు సార్, ఇంత హెవీ రెయిన్ మనకు ఆల్రెడీ వార్నింగ్స్ వస్తున్నాయి. ఓకే, మాన్సూన్ సీజన్ వచ్చేసింది, హెవీ రెయిన్స్ అని చెప్పారు. ఆ టైంలో కూడా మనము లైఫ్ గురించి చూడాలి. కానీ ఒక మంచి ఇక్కడ అది కూడా ఓనర్లు కూడా సార్ ఎవరైనా చనిపోతే మా మీద వస్తుందని వాళ్ళు కూడా అంటున్నారు. సో ఉన్నది టెనెంట్, ఒక ఆమెని వెకేట్. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంట కదా? కోర్టు ఆర్డర్ ఏమీ లేవు సార్. అంటే మీకు ఇంజంక్షన్ స్టే అనేది ఒకటి ఏమీ లేదు, అది చాలా క్లియర్. ఇంజంక్షన్ ఉంటే నేనే ఆపేసేస్తుండే. సో చాలా క్లియర్, కోర్ట్ స్టే ఏం లేదు, చాలా క్లియర్గానే ఇచ్చారు. జేఎన్టీ రిపోర్ట్ బేసిస్ మీద, కోర్ట్ బేసిస్ మీదనే మేము చేస్తున్నాం. ఇది అప్పీల్ చేయడానికి కాదండి సిచ్యువేషన్. మన లైఫ్ హెవీ రెయిన్ వల్ల ఒక మనిషి ప్రాణం పోతే రేపు మేనేజర్కి వస్తుంది. అది జరగకుండా అప్పీల్ డేటు ఇది ఇక్కడ టెనెంట్ ఓనర్స్ కాదు. సో మనం అది చూడాల్సింది అది. థ్యాంక్ యూ. सुबह मॉर्निंग में आके सीधा तोड़फाड़ करना शुरू कर दिया विदाउट एनी नोटिस. अगर वो बोल रहा है नोटिस है तो नोटिस दिखा दो. वर्बल चलता है क्या आजकल कहीं पे भी? कोई नोटिस नहीं है. कोर्ट में केस चल रहा है, केस का कोई रिजल्ट नहीं आया, अपील पेंडिंग है. अपील पेंडिंग के लिए भी वेट नहीं कर रहे. अभी भी जस्ट बाहर नहीं निकले, दे आर वेटिंग टू स्टार्ट द जेसीबी. किस बात की इतनी जल्दी है इन लोगों को? किसका प्रेशर है? अंडर हुज प्रेशर दे आर एक्टिंग? दे कांट वेट फॉर वन सिंगल डे फॉर अस दैट कि हम लोग रूम देख के रूम सामान शिफ्ट कर ले. किसी की आंखों के सामने उनका पूरा घर आप उठा के फेंक दे रहे हो बाहर, एंड यू थिंक दैट पीपल विल स्टे नॉर्मल? एक खाली एम्बुलेंस बुला दिया, हो गया, खत्म हो गया. दैट इज ह्यूमैनिटी. एंड होल गवर्नमेंट मशीनरी सपोर्टिंग दिस थिंग. नोबडी इज आस्किंग द क्वेश्चन कि किस लिए डेमोलिशिंग हो रहा है. वेयर इज द प्रोसेस? वेयर इज द ऑर्डर? इज नोबडी सपोज्ड टू आस्क दिस थिंग्स? higher officials పోయి కలిసారా? We met higher officials yesterday. They had threatened us to book a case against 309. ఎవరు? నానా మామని లే जा सकते हैं. కమిషనర్ ఆఫీస్ ఉంది చెప్తున్నా, కానీ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్నటి నుంచి నోటీస్ 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 అంటే చూపించడం లేదు. ఆర్డర్ కాపీ కూడా చూపించడం లేదు. కోర్ట్ ఆర్డర్ అంటే కూడా నాకు కోర్ట్ ఆర్డర్ కూడా చూపించడం లేదు. నిన్న కూడా నాకు ఇట్లా తీసుకొని కింద పడేసింది. ఇక నాకు దెబ్బ తగిలింది కాల్కి. మీకు ఆల్రెడీ నోటీస్ సర్వీస్ చేశారని చెప్తున్నారు. లేదు, ఉంటే నేను ఇక్కడ ఉంటానా సార్? నేను ఉంటే కోర్ట్ నేను చెప్పినా నాకు రైటింగ్ లో చూపియండి, నేను జరిగిపోతా సార్. కానీ రైటింగ్ లో నాకు చూపియడం లేదు. వాళ్ళు ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి మీకు నోటీసులు సర్వ్ చేస్తుంది, లేకపోతే కోర్టులో కేసు నడుస్తుంది. ఖాళీ చేయడం, పూలతో కొట్టడం, అది వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వలేదు. అది ఉంటే నేను కూడా చూసుకొని జరిగిపోతుండే సార్. ఇప్పుడు కూడా చూడండి మా సామాన్ ఎట్లా ఇంట్లో నుంచి బయట పెట్టిండు. కోర్టులో కేసు నడుస్తుంది. ఉండండి సార్, కోర్టులో కేసు నడుస్తుంది. నేను మాకు తీసుకొని వస్తా. నేను
తర్వాత పూల కొట్టండి నేను జరిగిపోతా, అది కూడా నేను గ్యారంటీ ఇస్తే కూడా వాళ్ళు ఆగడం లేదు. ఆ డేట్కి కూడా ఇంకా టైం కాలేదు.